వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఏంటంటే కంప్యూటర్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఈరోజు మన క్లాస్. జనరల్గా ఏంటంటే స్పీడ్ని అదేవిధంగా దాని ప్రైస్ని బేస్ చేసుకొని కంప్యూటర్ని కొన్ని రకాలుగా వర్గీకరించారు, అంటే డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. సో అలాగా స్పీడ్ని అదేవిధంగా కాస్ట్ని బేస్ చేసుకొని కంప్యూటర్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు. సో నెక్స్ట్ అదేవిధంగా అవి ఏంటి అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే కంప్యూటర్స్ అనేది 3 టైప్స్గా డివైడ్ అయింది. ఎనలాగ్, డిజిటల్, హైబ్రిడ్ అని 3 టైప్స్గా డివైడ్ అయింది. సో ఎనలాగ్ అనేది ఏంటంటే మనకి జనరల్గా టెంపరేచర్కి సంబంధించి నెక్స్ట్ వీటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అది మనం పెద్దగా వాడడం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిజిటల్కి సంబంధించినవే ఈ 4 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. డిజిటల్ అంటే ఏం జరుగుతుందంటే కొన్ని థంబ్నెయిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటిని బేస్ చేసుకుని కొన్ని బటన్స్ వీటిని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ తయారు చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ అంటే ఏంటంటే ఎనలాగ్, డిజిటల్ రెండింటిని కలిపితే అది హైబ్రిడ్ అవుతుంది. సో ఎనలాగ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయం, డిజిటల్ అనేది కంప్యూటర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే టైప్స్ ఆఫ్ కంప్యూటర్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే డిజిటల్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్స్ అనేది మనకి 4 టైప్స్గా డివైడ్ అయ్యాయి. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ సూపర్ కంప్యూటర్, నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, మినీ కంప్యూటర్, మైక్రో కంప్యూటర్. మళ్ళీ అవి కొన్ని సబ్ పార్ట్స్ గా డివైడ్ అయ్యాయి. సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేస్తే సూపర్ కంప్యూటర్ పేరులోనే ఉంది సూపర్ అని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది వెరీ స్పీడ్ గా పనిచేస్తుంది. ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ లో మనకి ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇది చాలా హెవీగా ఉంటుంది. సో అంటే ఏంటంటే చాలా పెద్దది, ఇది లార్జ్. నెక్స్ట్ ఇది సూపర్ కంప్యూటర్ అనేది అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1980s లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో 1980వ సంవత్సరంలో సూపర్ కంప్యూటర్ అనేది కనిపెట్టారు. సూపర్ కంప్యూటర్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. అదే విధంగా ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది ఒక సెకండ్ లో చేసేస్తుంది. నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటర్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆన్లైన్ బ్యాంకింగ్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ అదే విధంగా వెదర్ ఫోర్కాస్టింగ్ లో యూజ్ చేస్తారు. అదే విధంగా న్యూక్లియర్ ఎనర్జీ వాటికి సంబంధించిన వాటిల్లో ఈ సూపర్ కంప్యూటర్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ సూపర్ కంప్యూటర్ అనేది ఎట్లయితే మనం ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఒక సూపర్ కంప్యూటర్ అనేది ఒక చోట ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనకి థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ అనేది యాక్సెసింగ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది అందరికి ఉంటుంది, లక్షల్లో ఉంది. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది కొంతమందికే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆన్లైన్ బ్యాంకింగ్ కి సంబంధించిన వాటికి సంబంధించి అన్ని ఆపరేషన్స్ అనేవి ఇక్కడ మనకి సూపర్ కంప్యూటర్ అనేది చేస్తుంది. సో థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేది ఏంటంటే సూపర్ కంప్యూటర్స్ తో పోలిస్తే సో కంపారిజన్ చేసుకుంటే కొంచెం చిన్నవే. యాక్చువల్ గా దాని సైజ్ ఎంత అంటే పెద్దదే, కానీ ఏంటంటే సూపర్ కంప్యూటర్ తో పోలిస్తే చిన్నదే. కానీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుంటే సూపర్ కంప్యూటర్ తో ఈక్వల్ గా ఉంటుంది. కొన్ని వచ్చేసరికి సూపర్ కంప్యూటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్లీన్ రూమ్ విత్ ఏసీస్. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనే వాటికి ఖచ్చితంగా పెద్ద క్లియర్ గా ఉండే రూమ్స్ అనేది ఉండాలి, అదే విధంగా ఏసీతో కలిపి ఉండాలి. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది దీనికి ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీంట్లో వచ్చేసరికి థౌసండ్స్ ఆఫ్ యూజర్స్ మాత్రమే ఇంటరాక్ట్ అయ్యారు. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే 50,000 యూజర్స్ అనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్రీవియస్ దాన్ని ఎక్కడ యూజ్ చేశారు, ఆన్లైన్ బ్యాంకింగ్ లో వాడారు. దీన్ని వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ లో వాడుతున్నారు. అంటే బ్యాంకింగ్ కి సంబంధించిన వాటిలో మెయిన్ ఫ్రేమ్ వాడతారు. వాటిల్లోనే ఆన్లైన్ కి సంబంధించి ఏమన్నా వాడుకోవాలి అనుకుంటే అది వచ్చేసరికి సూపర్ కంప్యూటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్యాంక్ అంటే ఏంటి, జనరల్ గా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే కొంతమందికే ఉంటుంది. సో కొంతమందికి వాడుకోవాలంటేనేమో సూపర్ కంప్యూటర్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేసుకోవాలంటేనేమో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ యూజ్ చేస్తారు. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది మళ్ళీ మనకి 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి డంబ్ టెర్మినల్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటెలిజెంట్ టెర్మినల్స్. సో అంటే ఏం జరగలేదు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ తో ఇవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఈ రెండు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ తో అటాచ్ అయ్యి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ డంబ్ టెర్మినల్ కంప్యూటర్స్ అనేవి ఎలా ఉంటాయంటే మానిటర్ కీబోర్డ్ మాత్రమే ఉంటాయి. అంటే స్క్రీన్ ఒకటి ఉంటుంది, కీబోర్డ్ అనేది ఉంటుంది. నువ్వు డేటా అనేది స్టోర్ చేయాలంటే అది మెయిన్ ఫ్రేమ్ లోనే డేటా స్టోర్ అవుతుంది. డేటా అనేది యాక్సెస్ చేసుకోవాలంటే అది మెయిన్ ఫ్రేమ్ తోనే ఇంటరాక్ట్ అయి ఉంటుంది. సో ఏది ఇవ్వాలన్నా మెయిన్ ఫ్రేమ్ కి ఇస్తావు, ఎక్కడి నుంచి ఏదైనా తీసుకోవాలన్నా మెయిన్ ఫ్రేమ్ నుంచే తీసుకుంటావు. సో ఇది డంబ్ టెర్మినల్ అంటే రెండే ఆపరేషన్స్ రెండే ఉంటాయి. మరి ఇంటెలిజెంట్ అంటే ఏంటి, ఇంటెలిజెంట్ పేరులో ఉంది ఇంటెలిజెంట్. సో ఏంటంటే ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ప్రాసెసర్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. కీబోర్డ్ లో నుంచి ఎంటర్ చేయొచ్చు. నువ్వు ఎంటర్ చేసిన డేటా కనిపించాలంటే మానిటర్ అనేది ఉంటుంది, నువ్వేం ఎంటర్ చేస్తున్నావు. నెక్స్ట్ అదే విధంగా దీనికి ఓన్ ప్రాసెసర్ అనేది ఉంటుంది, దీనికి సపరేట్ ప్రాసెసర్. సో ఈ ఓన్ ప్రాసెసర్ అనేది ఉండటం లేదంటే ఇది ఇంటెలిజెంట్ అవుతుంది. సో కొంచెం స్పీడ్ యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. సో ఇది డేటా అనేది ఎక్కడ స్టోర్ చేస్తుంది,
మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ లోనే స్టోర్ చేస్తుంది. డేటా అనేది యాక్సెస్ చేసుకోవాలంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచే, కానీ ప్రాసెసర్ మాత్రం దీంట్లో ఉంటుంది, దీంట్లో ప్రాసెసర్ ఉంటుంది, అదే డిఫరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మినీ కంప్యూటర్. సో పేరులోనే మనకి ఏంటంటే స్మాల్ అని ఉంది. సో మినీ మీన్స్ ఏంటి, చిన్నదని. సో చిన్న కంప్యూటర్స్. సో ఈ చిన్న కంప్యూటర్స్ అనేది మనకి జనరల్ గా ఏంటంటే 1960s లో ఇంట్రడ్యూస్ చేశారు. 1960s లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇవేంటి అంటే సింగిల్ యూజర్ కంప్యూటర్స్ అవుతాయి, అంటే ఒక పర్సన్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సూపర్ కంప్యూటర్ లో థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ లో 50,000 యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు. కానీ మినీ కంప్యూటర్ లో వచ్చేసరికి ఏం జరుగుతుంది, సింగిల్ యూజర్ కంప్యూటర్స్ అవి ఒకళ్ళు మాత్రమే ఇంటరాక్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ స్మాల్ గా ఉంటుంది, ఇది చాలా చిన్నగా ఉంటుంది, కాస్ట్ లో కూడా చాలా చీప్, నెక్స్ట్ స్లోగా పనిచేస్తుంది. కానీ ఇవి కాస్ట్ లో ఎక్కువగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, స్పీడ్ బాగా పనిచేస్తాయి. ఇవి కూడా అంతే, కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, స్పీడ్ బాగా పనిచేస్తాయి. ఇవి మాత్రం చిన్నగా ఉంటాయి, చీప్ గా ఉంటాయి, నెక్స్ట్ అదే స్లోగా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తాయి. జనరల్ గా ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కి ఏదైనా డేటా ఇవ్వాలి అంటే మనం యూజ్ చేసేది మినీ కంప్యూటర్స్, అంటే సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ఈ సర్వర్స్ లో ఉన్న డేటా, అంటే మనం ఏదైనా ఒక డేటా ఎంటర్ చేయాలంటే సర్వర్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ కంప్యూటర్ ని బేస్ చేసుకొని మనం డేటా అనేది మినీ కంప్యూటర్ ద్వారా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కి ఇస్తాం. స్పీడ్ కంపారిజన్ చేసుకుంటే మెయిన్ ఫ్రేమ్ తో కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ స్పీడ్ తో వెళ్తుంది, అంటే మనకి యాక్సింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మైక్రో కంప్యూటర్. సో ఇప్పుడు చూడండి, మినీ కంప్యూటర్ కి మైక్రో కంప్యూటర్ కి డిఫరెన్స్ ఏంటి? మైక్రో అంటే చాలా చిన్నదని. జనరల్ గా మనకి మినీ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, సో ఇక్కడ ఏం జరుగుతుంది, మినీ కంప్యూటర్స్ లోనే మనకి కొంచెం పెద్దగా ఉంటాయి, మైక్రో కంప్యూటర్ అంటే ఇంకా చిన్నగా ఉంటాయి. సో ఈ మినీ కంప్యూటర్స్ అనేది మనకి ల్యాబుల్లో కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ఇట్లాగా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో అనే వీటిని యూజ్ చేశారు. ఇప్పుడు మైక్రో కంప్యూటర్ అనేది 1981 లో ఇంట్రడ్యూస్ చేశారు. సో వీటిలో మనకి 2 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో అవేంటి అంటే మ్యాక్, మిసింతోస్ అంటారు. యాపిల్ అనేవాడు ఈ మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ అదే విధంగా ఐబిఎం బోర్డు విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యాపిల్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేసిన మిసింతోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. మిసింతోస్ విండోస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. విండోస్ ని మనం ఫ్రెండ్లీ నేచర్ అంటారు. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కి యాపిల్ మొబైల్ కి డిఫరెన్స్. ఆండ్రాయిడ్ మొబైల్ లో మీరు సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ యాపిల్ మొబైల్లో సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఈజీగా ఉండదు. కానీ విండోస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఆండ్రాయిడ్ మొబైల్ కి యాపిల్ మొబైల్ కి డిఫరెన్స్ లాగా ఇక్కడ విండోస్ కి మెసింతోస్ కి డిఫరెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మైక్రో కంప్యూటర్స్ అనేవి మనకి డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, వర్క్ స్టేషన్, నెట్వర్క్, హ్యాండ్ హెల్డ్ అని మళ్ళీ 5 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. సో డెస్క్టాప్ అంటే ఏం లేదు, జస్ట్ మనం డెస్క్ మీద పెట్టుకొని యూజ్ చేసే కంప్యూటర్స్ ని డెస్క్టాప్ అంటారు. సో ఇవి ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి. మైక్రో అంటే ఇక్కడ మినీ కంప్యూటర్ కంటే చిన్నగా ఉంటాయి. సో ఈజీగా మనం కొన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ స్పీడ్లు కానీ ఇవన్నీ మనకి మినీ కంప్యూటర్ ద్వారానే ఉంటాయి, ఇంకా అంతలాగే ఉంటాయి. మెయిన్ కంప్యూటర్ తో మ్యాచ్ అవుతా ఉంటాయి. అంటే స్పీడ్ అనేది అంతే ఉంటుంది, కాస్ట్ అనేది కూడా తక్కువ, నెక్స్ట్ అదేవిధంగా సైజ్ అనేది తక్కువ, స్పీడ్ మాత్రం ఎక్కువ. సో అది డెస్క్టాప్ కంప్యూటర్స్, డెస్క్ మీద పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్ లో కూడా అంతే, ఏంటంటే ఇది కాస్ట్ అనేది నార్మల్ కాస్ట్, అంటే ఇక్కడ జనరల్ గా 30,000. మనం ఏంటంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఈ కంప్యూటర్స్ అనేవి రేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ ల్యాప్టాప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే డెస్క్టాప్ కంప్యూటర్లు అనేది మనం ఒక ఇంట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి మార్చుకోవాలంటే ఈజీగా ఉంటుందా? సో రోజు ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్ కి మార్చుకోవాలంటే ఉంటుందా? లేదా కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజ్ మార్చలేం కదా, మార్చుకోలేం కదా. సో అందుకోసం ల్యాప్టాప్స్ అని తయారు చేశారు. ఈ ల్యాప్టాప్స్ అనేది ఒక బ్రీఫ్ కేస్ లో పెట్టుకొని లేకపోతే చిన్న బ్యాగ్ లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్స్ అనేది ఏంటంటే ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి ఎప్పుడు ప్లగ్ ఇన్ అయి ఉండాలి, కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటి మనకి ఛార్జింగ్ పెట్టుకున్న మొబైల్స్ యూజ్ చేసుకున్నట్టే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడి నుంచి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, మోడెం కానీ ఏదైనా యూజ్ చేసుకుని. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ స్టేషన్ అన్నాడు. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ప్రైమరీ మెమోరీలు, సెకండరీ మెమోరీలు వీటన్నిటితో దీనికి పని లేదు. ఇదేంటంటే వర్క్ చేసుకోవటం కోసం సపరేట్ గా, అంటే జనరల్ గా ఏంటంటే వర్క్ చేసుకోవాలనుకునే వాడికి మనకి జనరల్ గా ప్రాసెసర్ అనేది స్పీడ్ గా ఉంటే సరిపోయింది. ర్యామ్ అనేది ఉండాలి, ప్రాసెసర్ అనేది ఉండాలి, స్టోరేజ్ తో పని లేదు. ఎందుకంటే ఏదైనా స్టోర్ చేస్తారు వర్క్ స్టేషన్ లో. ఆఫీస్ లో ఉన్నప్పుడు ఏమైనా డేటా స్టోర్ చేసుకుంటా ఉంటామా, ఆఫీస్ ఫైల్స్ సెండ్ చేయడం, ఆఫీస్ ఫైల్స్ మాడిఫై చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. వర్కింగ్ కోసం సపరేట్ గా తయారు చేసిన కంప్యూటర్స్ వర్క్ స్టేషన్ కంప్యూటర్స్. సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చేసరికి జనరల్ గా ఏమన్నా మూవీస్ ఏమన్నా డౌన్లోడ్ చేసుకుంటా ఉంటామా, సో ఏంటంటే అలాంటి పాసిబిలిటీ అనేవి ఉండవు. సో కొన్ని రకాల సైట్స్ మాత్రమే దాంట్లో ఆన్ అవుతాయి, అన్ని రకాల సైట్స్ అనేవి ఆన్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్. సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి
దీంట్లో కూడా ప్రైమరీ మెమొరీలు, సెకండరీ మెమొరీలు, ప్రాసెసర్స్ ఇవన్నీ ఏముండవు. నెట్ వాడుకోవటానికి అనుకూలంగా, అంటే ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ ని మనం 10 సిస్టమ్స్ కి కనెక్ట్ చేసేసి 10 సిస్టమ్స్ కి నెట్ వచ్చేలా చేస్తాం. అంటే నెట్వర్క్ కోసం సపరేట్ గా తయారు చేసింది నెట్వర్క్ బేస్డ్ కంప్యూటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాండ్ హెల్డ్ అన్నాడు. హ్యాండ్ హెల్డ్ అనేది మనకి 1990s లో కనిపెట్టారు. సో హ్యాండ్ హెల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతితో ఆపరేషన్ చేస్తూ ఉంటాం, వాటినే హ్యాండ్ హెల్డ్ అంటారు. ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో ఆపరేషన్ చేస్తే అది హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ అవుతుంది. ఇది 1990s లో కనిపెట్టారు. సో జనరల్ గా ఈ హ్యాండ్ హెల్డ్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 టైప్స్. పీడిఏ, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అంటారు. నెక్స్ట్ సెల్ ఫోన్స్, తర్వాత హెచ్ఆర్ పిసి ప్రో డివైస్ అంటారు. ఫస్ట్ వన్ పీడిఏ. సో పీడిఏ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక డేటాని టైప్ చేసుకోవడానికి, అంతకుముందు కీబోర్డ్ లో కంప్యూటర్ లో వాడు ఉపయోగించి రాసేవాళ్ళం. ఇప్పుడు కంప్యూటర్లో ఎక్కడికైనా వెళ్ళి వేరే వాళ్ళ డీటెయిల్స్ అనేవి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటివి తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి కంప్యూటర్ అక్కడికి తీసుకెళ్ళాం కదా, ల్యాప్టాప్ అనేది కూడా కొంచెం హెవీ అవుతుంది. అందుకని ఈ పీడిఏ కనిపెట్టారు. ఈ పీడిఏలో ఏం దొరుకుతుందంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోటో క్యాప్చర్ అన్ని ఒక మొబైల్ ద్వారా ఉంటుంది. అది ఆ పీడిఏని బేస్ చేసుకుని దాని మొబైల్ అంటారు, పీడిఏ అంటారు. సో ఈ పీడిఏని తయారు చేశారు. ఏదైనా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్స్ లో ఏం చేయొచ్చు అంటే ఆ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు, ఫోటోలను పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో దానికోసం సెల్ ఫోన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హెచ్ఆర్ పిసి ప్రో డివైస్ అంటారు. సో వీటిలో వచ్చేసరికి ఏం దొరుకుతుందంటే పీడిఏ కంటే అడ్వాన్స్డ్ వర్షన్స్. అంటే జనరల్ గా పీడిఏలో మనం ఏం చేసాం, ఏదైనా ఒక డేటాని ఎంటర్ చేసాం, నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా డేటాని రిమూవ్ చేసాం. సో ఇట్లాగా డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పీడిఏ కంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్. సో ఈ ఎంటర్ చేసే వాటిల్లో రకరకాల మనం ఏం జరుగుతుంది కీబోర్డ్ వర్డ్ స్టైల్స్ అనేవి, నెక్స్ట్ కలర్స్, ఇట్లాగా రకరకాలుగా ఏదైనా అప్లై చేసుకోవడానికి ఇక్కడ హెచ్ఆర్పిసి ప్రో డివైస్ అనేవి తయారు చేశారు. సో ఓవరాల్ గా ఇది కాన్సెప్ట్. సో మనం ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి, ఎనలాగ్, డిజిటల్, హైబ్రిడ్. సో హైబ్రిడ్ అంటే ఎనలాగ్ డిజిటల్ కలిపేది హైబ్రిడ్ అవుతుంది. సో డిజిటల్ అంటే ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాం. ఎనలాగ్ అనేది మనకి న్యూక్లియర్ ఎనర్జీ లాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 4 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం, క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.